రాస్తారు చూడండి. ఇక్కడ లొకేషన్ దగ్గర దొరికింది, దీని కలర్, దీని సైజు, హ్యాబిట్, దీని సైంటిఫిక్ నేమ్, దీని కామన్ నేమ్, ఓకే, దీని క్లాస్, ఆర్డర్ ఫ్యామిలీ అని ఒక బోర్డులో పెట్టి చూస్తారు. అలాగే మీ స్నేక్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ స్నేక్స్ అది మూమెంట్ అవుతూనే ఉంటాయి. ఈ స్నేక్స్ యొక్క జనరల్ దాని ఇంపార్టెన్స్ ఏం చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ జువాలజికల్ పార్క్. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పార్క్స్ ఎక్కడ ఉన్నాయండి మీకు గ్రూప్ 2లో కానీ లేకపోతే గ్రూప్ 4లో కానీ లేకపోతే ఫర్దర్గా నీట్ ఎగ్జామినేషన్లో కానీ ఆ పార్క్ గురించి చెప్తారు. ఆ పార్క్ మీకు తెలియాలంటే ఎన్సీఆర్టీ బుక్ కానీ లేదా మీకు సంబంధించిన +1+2 బుక్ కానీ లేదా మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ కానీ యూజ్ చేయండి. అవన్నీ దాని గురించి నేను ఎలాబరేట్గా చెప్పట్లేదు. నెక్స్ట్ బాటనీకి వచ్చేప్పటికి కంపల్సరీగా ప్లాంట్స్ని మనం ఏం చేయాలంటే ఒక బుక్లో స్టోర్ చేసి దాని ఏంటంటే హెర్బేరియం అంటాం. ప్లాంట్స్ కూడా వచ్చేది అది బాటనీ వాళ్ళు చెప్తారు. హెర్బేరియం అంటే ఏం లేదు, కొన్ని ప్లాంట్స్ని మనం కలెక్ట్ చేసి రఫ్ బుక్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా దాని ఒక షీట్లో అంటిస్తారు, అది హెర్బేరియం. అలాగే మనం జువాలజీ చేయడానికి ఉండదండి. అంటే యానిమల్స్ని జాగ్రత్తగా దాచి ప్రిజర్వ్ చేసి బుక్లో పెట్టడానికి ఉండదు. అది లైవ్ యానిమల్, ఇది నాన్ లివింగ్ యానిమల్. అంటే నాన్ లివింగ్ యానిమల్, ఇది లివింగ్ యానిమల్ అయినా అది స్టెబిలిటీగా ఒక చోట స్థలంగా ఉంటుంది, మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అయినా దీనిలో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి దీని వాసన వస్తుంది, దానికి వాసన రాదు. అంతే కానీ దాన్ని అలా ప్రిజర్వ్ చేయడానికి లేదు. ప్రిజర్వ్ చేయాలంటే దీన్ని ఇలాగే ప్రిజర్వ్ చేయాలి. సో దిస్ ఇస్ కాల్డ్ స్పెసిమెన్ అంటాం. ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడతో మీకు డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ కంప్లీట్ అయింది. ఇందులో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే నామినిక్లేచర్లో వస్తుంది, కంపల్సరీగా చూసుకోండి. ఎక్సైజ్ IUCN, నెక్స్ట్ టోటానమీ, నెక్స్ట్ ట్రైనామినామిక్లేచర్, 4 మార్క్ క్వశ్చన్స్ వస్తే స్పీషియస్ కాన్సెప్ట్. ఇది దీని యొక్క డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్కి వెళ్ళేటప్పుడు నేను సెకండ్ యూనిట్ చెప్పచ్చు కదంటే సెకండ్ యూనిట్ కొంచెం రిలేటెడ్ కాదు, థర్డ్ యూనిట్ అయితే కొంచెం ఇప్పుడు చెప్పిన యానిమల్ కింగ్డమ్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి. అంటే యానిమల్ కింగ్డమ్ కదా, యానిమల్ డైవర్సిటీ 1. ఓకే, డైవర్సిటీ 1. ఇందులో ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్లో మొట్టమొదటిగా వచ్చింది మీకు చెప్పిన ఆల్రెడీ ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవా గురించి క్లియర్గా మీరు ఒకసారి 5th యూనిట్ చూడండి. లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ క్లియర్గా ఇస్తారు ఆ చాప్టర్ మొత్తం. ఓకేనా, యానిమల్ డైవర్సిటీ 1 చూడండి ఒకసారి తీసి. దానిలో మీకు ప్రోటోజోవా అనే పదం కనిపించదు. ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే ఓకే ఫోరిఫెరా నుంచి కనిపిస్తుంది. టెక్స్ట్ బుక్ యూజ్ చేయండి ఒకసారి. ఫోరిఫెరా నుంచి మీకు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది చూడండి కాబట్టి. ఓకే, ఓపెన్ ద టెక్స్ట్ బుక్. ఫస్ట్ ఫోరిఫెరా స్టార్ట్ విత్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. నాట్ ఓన్లీ ప్రెజెంటింగ్ ఇన్ ప్రోటోజోవా పర్టికులర్గా మీకు ఒక యూనిట్ ఇచ్చేసారు చూడండి. లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్. ఆ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ తెలిస్తే మీకు ప్రోటోజోవా గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఫోరిఫెరా 2 నేను డైరెక్ట్గా రాయట్లేదు. ఎకైనోడెర్మేటా 2 ఎకైనోడెర్మేటా. ఫోరిఫెరా 2 ఎకైనోడెర్మేటా. ఇప్పుడు ఒక్కొక్క ఫైల్ గురించి ఒక్కొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ యానిమల్ డైవర్సిటీ 1 నుంచి నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ 2 నుంచి అంటే వర్టిబ్రేట్స్ ఉందండి. మరి ప్రోటోజోవా, ఫోరిఫెరా, సిలిండరేటా, ప్లాంట్ ఎలిమెంటిస్, నిమాటా ఎలిమెంటిస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా, హెమికోడేటా, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? యానిమల్ డైవర్సిటీ 1 లాస్ట్ క్లాస్లో చెప్పాను. మరి యానిమల్ డైవర్సిటీ 2 యూరోకోడేటా, సెఫ్లోకోడేటా, ఫిషెస్, amphibians, reptiles, yes, vertebrates. This is called animal diversity 2. ఓకేనా, క్లియర్గా మీకు అర్థం అవుతుంది కదండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రోటోజోవా ఫస్ట్ నుంచి చెప్పాలి రూల్ ప్రకారం. కానీ ప్రోటోజోవా గురించి మీకు క్లియర్గా 5th యూనిట్ ఓపెన్ ద టెక్స్ట్ బుక్ లోకోమోషన్ రీప్రొడక్షన్ దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు ప్రోటోజోవా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. గో టు ద నెక్స్ట్ ఫైలం ఫోరిఫెరా.
I'm talking about the first of all Porifera. Okay, we start with the animal diversity one. Clearly observe. I hope you understand. First, animal diversity one. Animal diversity one means ICGL rule. Explain the protozoa. But your test book, protozoa separately unit locomotion reproduction. Okay, do not explanation in the protozoa. Next, Porifera. I explain the Porifera with the general characteristics, with the examples. Okay, first of all, Porifera. Porifera. Fori means beard. For means holes. Fear means beards. అంటే నేను యానిమల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది. చూడండి, కొత్తగా కొన్న స్పాంజ్ ఇదంటే మనకి ప్లాస్టిక్ ఉపయోగిస్తారు. చూడండి, తాపి మేస్కలు ఉపయోగిస్తారు. స్పాంజ్తో ఇలా తిప్పుతుంటారు వాళ్ళు, రెడ్ స్పాంజ్. ఆ స్పాంజ్ కొత్తగా ఉన్నప్పుడు చూడండి ఎలా ఉంటుంది, హోల్స్ లాగా ఉంటుంది. సో ఈ యానిమల్స్ కూడా అలాగే ఉంటాయి. పోర్ బియరింగ్ అంటారు, పోర్ బియర్స్. ఫోరిఫెరా ఇంకొక దాన్ని ఏం పిలుస్తారంటే పోర్ బియర్స్. దీన్ని మొట్టమొదటిగా అధ్యయనం చేసిన సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ గ్రాంట్ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. చూస్ ద ఫస్ట్ టెక్స్ట్ బుక్. ఐ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంక్లూడింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ Porifera, another name poor bears. Porifera, poor bears. The first observation, the great scientist Robert Grant. The body all sponges like structure, holes like structure. Okay, now first point. Second point, there are leaf habit. First habitat. Some animals, Porifera animals, okay, freshwater animals. Some animals is almost all 95% marine animals, remaining 5% freshwater animals. 95% all are animals marine. Only 5% including of freshwater animals. ఈ స్పాంజెస్ ని మనం మెరైన్ లో ఉన్న స్పాంజెస్ మనం ఏమంటామంటే ఫోటో మోలి ఫెరాస్. ఓకే, ఇలిడే, ఫోటో మోనో ప్రోటో మాలిక్యులర్ ఇల్లిడే అంటాం. ప్రోటో మాలిక్యుల్ ఇల్లిడే అంటాం. దాన్ని వేడ తీసిన పదం. 5% ఉన్న Porifera మనం అంటే స్పాంజిలిడే అంటాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ MCQ. ఫ్రెష్ వాటర్ స్పాంజెస్, Spongylidae. Marine water sponges, Photomolyspongidae. Okay, you use the terms are easily. Choose the test book. Each and every point are including of test book. Freshwater animals, Spongylidae, very very important, most important. Marine animals, Photomolecular Illidae. This is called marine animals. 95% all are including of marine animals. Okay, 5% only spongidae, freshwater animals. 95% animals are including of bottom region in the marine region. Bottom region, very bottom region. The attachments of rocks. Okay, sessile animals, sedentary animals, stability animals. There are no locomotor organs. వీటి పర్టికులర్గా చలించడానికి ఏమీ లేవు. అంటే ఇవన్నీ కూడా దేని అంటే మెరైన్స్ లో, సముద్రంలో లోతైన భాగంలోకి వెళ్ళిపోయి బాటమ్ రీజన్లోకి వెళ్ళిపోయి ఒక రాళ్ళని అంటిపెట్టుకుని ఉంటాయి స్పాంజెస్. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ సైకాన్. ఇలా ఉంటుంది. చూడండి టెక్స్ట్ బుక్. In the spores, this is what Saigon animals. The Saigon.
poor like structure. ఇంకొక యానిమల్ ఉంది మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లో బాత్ స్పాంజెస్ అంటారు. ఇలా బాత్ స్పాంజెస్ లైక్ ఫ్రెష్ వాటర్ ఉన్నాయి కదా స్పాంజ్ లేడని ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా ఉంటుంది. This is called siphon, euspongia and spongilidae. ఓకే, ఇలా 4 రకాలుగా ఫ్రెష్ వాటర్ ఉండే కొన్ని యానిమల్స్ పోరిఫెర్ యానిమల్. దిస్ ఇస్ కాల్డ్ హ్యాబిట్. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూడింగ్ ఆఫ్ మెరైన్ యానిమల్స్. ఇది హ్యాబిట్. సెకండ్ పాయింట్, వీటిలో ద బాడీ అవుటర్ సైడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎక్టోడర్మ్. ఎక్టోడర్మ్ దీన్ని ఏమంటారంటే పినాకోడర్మ్ అన్నారు. పినాకోడర్మ్. Pinacoderm. Body outer surface is called as ectoderm and pinacoderm. Our inner side is called as coinoderm. Coinoderm. Pinacoderm. Okay, inner side of the coinoderm. Coinoderm. మరి ఈ మధ్య స్పేస్ స్పాంజోసీల్. Outer membrane is called as ectoderm or pinacoderm. Inner layer is called as endoderm or coinoderm. Coinoderm. అంటే ఇది ఏ రకం చెందింది? డిప్లోప్లాస్టిక్ రకం చెందిందా, ట్రిప్లోప్లాస్టిక్ రకం చెందిందా? డిప్లోప్లాస్టిక్ యానిమల్స్. డిప్లోప్లాస్టిక్ యానిమల్స్ అంటే ectoderm, endoderm. There are no presenting of the mesoderm. This is called as diploplastic animals. This is called as animals are primitive animals are diploplastic animals. Only ectoderms and mesoderms, endoderms. This is called as pinacoderm. Outer membrane is called as pinacoderm. Inner membrane is called as coinoderm. Okay, between the space is called as spongocoel. Spongocoel, very very important. Coelom. This is cavity. ఈ క్యావిటీ మనం ఏమంటున్నారంటే మన బాడీ వాళ్ళకి ఇంటర్నల్ ఆర్గన్స్ సీలం అని చెప్పాం కదండి. కానీ దీన్ని స్పాంజోసీల్ అంటే దీన్ని ఏమంటారంటే స్పాంజోసీల్. అవుటర్ మెంబ్రేన్ ఇస్ కాల్డ్ పినాకోడర్మ్, ఇన్నర్ మెంబ్రేన్ ఇస్ కాల్డ్ కోయినోడర్మ్. ఓకే, బిట్వీన్ ద స్పేస్ ఇస్ కాల్డ్ స్పాంజోసీల్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాటర్ ఎంటైర్ టు ద, అంతే కదండి సముద్ర భూగర్భంలో ఉంటుందండి వాటర్ ఇలా వెళ్తుంది కదండి. వాటర్ ఎంటైర్ టు ద స్పాంజోసీల్. ఆ ఎంటైర్ దాన్ని మనం ఏమంటామంటే ఆస్టియా. ఆస్టియా. మరి లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మరి బయటకు వాటర్ ఎలా రావాలంటే యానసైడ్ కదా దీనికి, అప్పుడు దీని ద్వారానే బయటకు వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఆస్కులం. అర్థమవుతుందండి? నేను ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ తీసుకున్నాను. అవుటర్ మెంబ్రేన్ ఇస్ కాల్డ్ పినాకోడర్మ్. outer membrane is called spinacoderm. Okay, next inner membrane is called as coinoderm. Coinoderm. Between the space is called as spongocoel. Water entered to the ostia. Outer side is called as osculum. Okay, ఇవి వాటర్ దీని ఏమంటే వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటర్ vascular system enter to the water molecule. That's why water exit, this is called as osculum, enter to the pore-like structure, this is called ostia. This process known as water vascular system. ఈ వాటర్ vascular system అనే కొన్ని దానికి కావాల్సిన ప్రొడ్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడ్యూస్ తీసుకుంటే ఆ ప్రొడ్యూస్ మనం ఏమంటే హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఈ వాటర్ లో ఉండే తనకు కావాల్సిన మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మాలిక్యూల్స్ ఇందులో వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత తనకు కావాల్సిన మాలిక్యూల్ అబ్జర్వ్ చేసుకుని మిగతా వాటర్ ఆస్కులం ద్వారా బయటకు విడిచిపెడుతుంది. ఎంటైర్ టు ద ఆస్టియా outer side is called osculum. This process known as water vascular system. Okay, clearly? I hope understanding. Next, this is nutrition is called as holozoic.
This nutrition called holozoic. There are no respiratory organs. Digestion, intracellular digestion. Next point. Digestion, intracellular digestion. Intracellular digestion. Next, holozoic nutrition. Digestion, intracellular. Respiration, no. Why? Because there are primitive animals, parazoa. Respiration, no respiratory organs. ఒకవేళ diffusion ద్వారా జరగచ్చు. ఓకే. Circulation, no. Nervous system, లేదు. ఓకే. Sex are separate. Sex are not separate. ఓకే. సెక్స్ అనేది సెపరేట్ గా ఉంది. మేల్ అండ్ ఫీమేల్ సెపరేట్ గా ఉంది. దాన్ని ఏంటంటే హెర్మాఫ్రోడైట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఇంటర్నల్లీ, ఫలదీకరణ ఇంటర్నల్ గానే జరుగుతుంది. డెవలప్మెంటల్ ఇండైరెక్ట్. మీకు ఒకటే పదం గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంటల్ వచ్చేప్పటికి ఇండైరెక్ట్ గా జరిగితే ఖచ్చితంగా లార్వా ఫామ్ ఉన్నట్లు లెక్క. ఆ లార్వా ఏంటి? ట్రైకోమిల్లా యాంఫీబ్లాస్టులా. ట్రైకోమిల్లా యాంఫీబ్లాస్టులా. ఇవి ఫోరిఫెరాకి సంబంధించిన లార్వా ఫామ్. ఇది అడుగుతారు కంపల్సరీగా. డెవలప్మెంటల్ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే ఖచ్చితంగా లార్వా వచ్చి పడుతుంది. ఆ లార్వా దాన్ని ఏమని పిలాలంటే, స్పాంజెస్ ఉన్న లార్వా ఫామ్ అని మనం యాంఫీబ్లాస్టులా పారెన్కైమల్ అని పిలాలి. దాని పేర్లు అది. సెక్స్ ఆర్ నాట్ సెపరేట్. సమము ఏసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది, బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. ఏసెక్షువల్ రిప్రొడక్షన్. Some including of both are animals and gametes are there in the siphon region. Directed, indirect. Compulsory larva form is there. This is the general characteristics of Porifera. Once again, class, Porifera mean 4 beings. First one, the great scientist observed the Porifera animals, Robert Grant. What is observations he and scientist? అదే అబ్జర్వేషన్ చేసేదంటే అందులో పోర్ బియరింగ్, బాడీ అంతా స్పాంజెస్ కన్నాలుగా గమనించండి. ద హ్యాబిట్ రాక్స్ సెలింటరీ యానిమల్స్. సెలింటరీ అంటే అతుక్కుని ఉంటుంది. వాటర్ తన శరీర భాగం నుంచి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన దాన్ని ఆస్టియా అంటాం. మళ్ళీ బయటకు వచ్చేదాన్ని ఆస్కులం అంటాం. ఆ వెళ్ళిపోయిన దాంట్లో కొన్ని పోషకాలు ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాం. అబ్జర్వ్ చేసుకున్న దాన్ని హోలోజైక్ న్యూట్రిషన్ అంటాం. డైజెషన్ చేసుకున్న దాన్ని ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అంటాం. నర్వ్ సిస్టమ్ లేదు, నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదు, నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ లేదు. ఇవేమీ లేవు. ఎందుకంటే ప్రిమిటివ్ సెల్యులర్ యానిమల్స్. దిస్ ఇస్ కాల్డ్ స్పాంజెస్. నెక్స్ట్ క్లాస్ నిడేరియా. క్లాసిఫికేషన్ ఒకసారి చూసుకోండి. ఇందులో వచ్చేప్పటికి ఎగ్జాక్ట్ ఏంటా డెమోస్పాంజియా, కాల్కలేరియా. ఇవి టెక్స్ట్ బుక్స్ ఒకసారి మీరు రెఫర్ చేసుకుంటారు. మీరు అన్ని క్లారిటీగా నేను చెప్పలేను. ఓకే. క్లాసిఫికేషన్ దీని 4 సమ్ కేటగిరీస్ ఉన్నారు ఈ ఫ్యామిలీస్లోనే. అంటే మీకు చెప్పాను కదండి, హ్యూమన్ బాడీలో సమ్ కేటగిరీస్ ఉంటారని. అలాంటే ఈ 4 సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. డెమోస్పాంజియా, కాల్కులేరియా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెగ్జాక్టెంట్. దిస్ క్లాస్ 4 క్లాస్. మీరు ఇంకా ఫర్దర్గా నేర్చుకోవాలంటే మీ బుక్స్ అనేది రిఫర్ చేసుకుంటూ ఉండండి. ఓకే. ఐ విల్ టాక్ టుమారో family and phylum Nidaria. It will be continued next class. Thank you.